హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇటువైపు ఫ్రేమ్ పెట్టేశాను కదా. నేను ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఇటు లోపలికి క్లాత్ ఉండిద్ది కదా, ఈ క్లాత్ వచ్చేసి వేస్తా జరుపుకుంటా దీని మీద పడిపోయింది. వర్క్ వచ్చేసి ఇదిగో దీని మీద వేసేసింది అనమాట. చూసారు కదా, ఇది మొత్తం ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేస్తే హోల్ పడిద్ది, జాగ్రత్తగా తీయాలి. ఇలా క్లాత్ వర్క్ వేసేటప్పుడు ఇలా వచ్చి పడకోకుండా మనం వర్క్ జాగ్రత్త చూసుకోవాలి దగ్గరుండి. కొంతమంది ఏమనుకుంటారంటే, ఏముంది మిషనే వేస్తుంది కదా, వీళ్ళు ఏం చేస్తారులే, మిషను ఏమండి గ్యాస్ మీద కర్రీ పెడితే గ్యాసే వండిద్దా? ఉప్పు వేసి కారం వేసి మనం కర్రీ మొత్తం చేయవసరం లేదా? మనీ ఇవ్వడానికి అల్లాడిపోతారు. మేము చేసే వర్క్ ఏముందిలే మిషన్ కుట్టిద్ది కదా, ఇంత కాస్ట్ ఎందుకు తీసుకుంటున్నారు అంటారు. తీరా వర్క్ దగ్గరకు వచ్చేసరికి మిషన్లో మనం బ్లౌజ్ పెట్టిన దగ్గర నుంచి అది బయటకు వచ్చేదాకా, అది బాగా వచ్చేదాకా టెన్షనే అనమాట. మాకు బాగా వస్తుందా రాదా, కస్టమర్కి మాట రాకోకుండా దగ్గర నుంచి మాట రాకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తాం మేము. చూడండి ఎంత జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు దీనికి చిన్న హోల్ పడ్డా వాళ్ళు ఊరుకోరు అనమాట. ఇవి కొంచెం కాస్ట్లీ శారీస్ కదా, ఇలాంటి మిస్టేక్స్ నేనేం చేస్తానంటే కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది అదే వేస్తుంది కదా వర్క్, మధ్యలో లేసి చూస్తున్నాను. సర్లే ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ మధ్యలో లేచి చూశాను అనమాట. వర్క్ ఎందుకో చూసిన తర్వాత ఇంకా ఇది ఇలా పడింది. ఇంకా ఆఫ్ చేసి ఇంకా వచ్చి దబదబ చేస్తున్నాను అనమాట. వర్క్లో పెట్టిన దగ్గర నుంచి, మిషన్లో పెట్టిన దగ్గర నుంచి బ్లౌజు వర్క్ అంతా అయిపోయి మన హ్యాండ్కి వచ్చేదాకా టెన్షన్గానే ఉండిద్ది. ఏదో అనుకుంటారు చాలా ఈజీ ఏముందిలే, అది వేసేదే కదా, వీళ్ళేం చేస్తారులే అని. చూసారు కదా బ్లౌజ్ అంతా ఎలా వస్తుందో, అది హోల్ పడుకోకుండా జాగ్రత్త తీసాను అనమాట. నేను క్లాత్ తీసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో క్లాత్. ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది జరుపుకుంటా వేసుకుంటా వచ్చేసి క్లాత్ ఇలా పడిపోయిద్ది అనమాట. దీని మీద కూడా వేసాను. కొన్నిటికైతే బాగా మందంగా ఉన్న ఫ్లవర్స్ అయితే, ఇది సన్న వర్క్ కాబట్టి చిన్నది కాబట్టి తీయగలిగాను. మందంగా ఉన్న వర్క్ అయితే ఇంకా కట్ చేయాల్సిందే, ఇంకా హోల్ గ్యారెంటీగా పెద్దది పడిద్ది. మనం కటింగ్కి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. నేను ఇంకా నీడిల్లో థ్రెడ్ అయిపోయిందని చెప్పేసి ఆగిపోయింది మిషను. థ్రెడ్ అయిపోవటాన ఆగిపోయింది, లేకపోతే వేసుకుంటూ పోయేదేమో, ఫుల్ వర్క్ వేసేదేమో. ఇంకా త్వరగా వచ్చి చూడ్డాన ఇంకా ఎక్కువ వేయకోకుండా చేసింది వర్క్. కొంతమంది ఏమంటారంటే, ఏముందండి మీరేం చేస్తారండి, అది అక్కడ పెట్టేసి పని అంతా చేసుకొని వస్తారు, ఇవన్నీ ఎవరు చేస్తారండి చెప్పండి. అదే వేసుకుంటే ఇంకా మనం ఎందుకు చెప్పండి. దేనికి ఉన్న రిస్క్ దానికి ఉండిద్ది, దేనికి పడాల్సిన రిస్క్ దానికి పడిద్ది. పిండి కొద్ది రొట్టె అంటారు చూడండి, కష్టానికి తగ్గట్టే ఉంటాయి అన్నమాట అన్నీ. ఇంకా వర్క్ హ్యాండ్కి వచ్చేదాకా ఇలానే ఉండిద్ది. థ్రెడ్స్ అన్నీ సెట్ చేసుకున్నా కానీ అది కరెక్ట్గా వేస్తుందా లేదా, బాగా మ్యాచ్ అయినాయా లేదా అని చెప్పేసి ఉండిద్ది. సరేనండి, ఈరోజైతే ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అటువైపు క్లాత్ ఇటువైపు పడుకోకుండా జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. క్లాత్ అటువైపుది ఇటువైపు పడుకోకుండా. అదేండి.